మానవ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తుంటాం. అదేవిధంగా పుట్టినప్పటి నుంచి మొదలు చనిపోయే వరకు ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తూ అదేవిధంగా వారి వారి రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటారు. అయితే మనం అనుకుంటాం, అంటే అందరికన్నా గొప్పగా సంపాదించాలి, అదేవిధంగా అందరికన్నా కోట్లు గడించాలి, అందరికన్నా ఆస్తులు సంపాదించాలి, భవనాలు కట్టుకోవాలని మనిషికి ఆశ ఉంటుంది. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి కూడా గ్రహించాల్సింది, ఆస్తులు అంతస్తులు కాకుండా మన యొక్క జీవిత గమనంలో మనం సాధించాల్సింది ఒక ఆస్తులు అంతస్తులే కాకుండా మనల్ని తలుచుకునేటటువంటి ఒక 10 మంది కావాలి. మనల్ని మోయడానికి ఒక 4 కావాలి. మన గురించి మంచిగా మాట్లాడుకునేటటువంటి 10 మంది కావాలి. అలా ఉన్నప్పుడే మానవ జీవనానికి ఒక మంచి పేరు అనేటటువంటిది వస్తుంది. కానీ ఈనాటి కాలంలో మానవుడు బ్రతికి ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను, ఏ విధంగా నడుచుకుంటున్నాను, ఏ విధమైనటువంటి సంపాదన సంపాదించుకుంటున్నాను అనే ఆలోచనలు ఉండాలి. అదేవిధంగా పాపపు సొమ్ము సంపాదించి ఈ లోకంలో ఎంత కష్టపడకుండా బ్రతుకుతే అంత మంచిది అనుకుంటున్నాడు ఈనాటి మానవుడు. ఏ కష్టం చేయకుండా ఇంట్లో కూర్చొని దర్జాగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనం దర్జాగా కూర్చుంటే దాని వలన వచ్చేటటువంటి నష్టాలు చాలా ఉన్నాయి. మన శరీరాన్ని కదల్చకుండా, మన శరీరానికి పని చెప్పకుండా జీవించాలనుకుంటున్నాడు మానవుడు. కానీ అది మంచిది కాదు. మనిషి తన యొక్క జీవన విధానంలో శరీరానికి సుఖాన్ని ఇవ్వవద్దు. ప్రతిరోజు కూడా మనిషి నడుచుకుంటూ, ప్రతిరోజు కూడా శరీరానికి వ్యాయామాన్ని ఇస్తూ, ప్రతిరోజు కూడా తన యొక్క స్వభావంతో ఎప్పుడైతే మనిషి నడుచుకుంటాడో అప్పుడు తన శరీరం అనేటటువంటిది తన ఆధీనంలో ఉంటుంది. తన యొక్క శరీరాన్ని ఆధీనపరుచుకున్నట్లయితే మనిషికి ఏ రోగాలు రాకుండా ఉంటాయి, ఏ జబ్బులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా తన శరీరాన్ని ఎప్పుడైతే మనిషి సుఖపెడతాడో అప్పుడు తన లోపలికి అన్ని రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఆస్తి అంతస్తుల కన్నా, ధనానికన్నా కూడా మన యొక్క ఆరోగ్యం అనేటటువంటిది చాలా ముఖ్యం. అందుకే పెద్దలు అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అని. మనం ఎంతోమందిని చూస్తుంటాం, వానికి ధనం ఉంటుంది, సంపదలు ఉంటాయి, కానీ ఆరోగ్యం ఉండదు. అదేవిధంగా ఆరోగ్యం మంచిగా లేనటువంటి వాళ్లకు
ఎంత ఆస్తులు అంతస్తులు ఉన్నా కూడా వ్యర్థమే. అదేవిధంగా ఆస్తులు అంతస్తుల కన్నా ముఖ్యం కావాల్సింది మన యొక్క ఆరోగ్యమే ముఖ్యం. ఎందుకంటే మనకు చేతనైనప్పుడు, మనం మంచిగా వయసులో ఉన్నప్పుడు, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు 10 మంది మన దగ్గరికి వస్తారు. అదేవిధంగా మన యొక్క ఆరోగ్యం ఎప్పుడైతే దెబ్బతింటుందో ఆ తర్వాత మనల్ని పలకరించేటటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరికి రారు. అందుకోసం మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే, మన శరీరాన్ని మనం కాపాడుకోవాలంటే మన శరీరానికి తప్పనిసరిగా పని చెప్పాలి. ప్రతిరోజు ఒక 30 నిమిషాలు నడక ప్రారంభించాలి. 30 నిమిషాలు మనం నడిస్తే దాని వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మంచి కండరాలు కదలికలు వస్తాయి. అదేవిధంగా మనకు ఎలాంటి నొప్పులు కానీ అటువంటివి లేకుండా మన శరీరం ఒక యంత్రంలా మంచిగా పనిచేయడం జరుగుతుంది. కానీ ఈనాడు చిన్న వయసులో కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. చిన్న వయసులో ఎన్నో ఇబ్బందులకు మనం గురి అవుతున్నాం. మళ్ళీ అలాంటిది రావద్దంటే ప్రతిరోజు కూడా మన శరీరానికి పని చెబుతూనే ఉండాలి. ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పని చేస్తేనే మన ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అంటే చిన్న వయసు నుంచి దీన్ని ప్రారంభిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు ముసలితనం వచ్చినప్పుడు, అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు మన శరీరం తేలికగా పనిచేస్తుంది. అంటే అంత తొందరగా మనం చేత కాకుండా అయిపోం. ఎందుకొరకంటే మనకు శరీరం అనేటటువంటిది వ్యాయామం చేస్తుంటే మన యొక్క శరీరం కూడా దానికి సహకరిస్తూ వస్తుంది. అంతేగాని మనం చిన్నప్పటి నుంచి ఏ విధమైనటువంటి వ్యాయామాలు లేకుండా, ఏ విధమైనటువంటి నడక లేకుండా ఆ విధంగా ఉన్నప్పుడు మన యొక్క శరీరం చాలా వరకు దెబ్బతినడం జరుగుతుంది. సోమరితనం వస్తుంది. ఎప్పుడైతే సోమరితనం వస్తుందో అప్పుడే రోగాలన్నీ కూడా మన దరికి చేరుతాయి. అలాంటి సోమరితనాన్ని మనం విడవాలి. ఎప్పుడైతే సోమరితనాన్ని విడుస్తామో అప్పుడు మన యొక్క శరీరం మన మాట వింటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. అందుకొరకు ఈ కాలంలో మనం ఎంతోమందిని చూస్తుంటాం. ఎంతో ఆస్తులు అంతస్తులు ఉంటాయి, కానీ ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు మన ముందునే ఉంటారు. మళ్ళీ అలాంటి వాళ్ళ పరిస్థితి చూసి మనం కూడా ఆ విధంగా ఉండొద్దు. చిన్నప్పటి నుంచే మంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి, మంచి వ్యాయామాన్ని చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే మన యొక్క శరీరం మన యొక్క మాట వింటుంది. ఒకరి మీద ఆధారపడకుండా నడుస్తాం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత అయినా కూడా ఒకరి మీద ఆధారపడకుండా మన యొక్క పనులను మనం చేసుకుంటాం. ఆ విధంగా కావాలంటే మనకు ప్రతిరోజు కూడా వ్యాయామం చాలా అవసరం. అదేవిధంగా మంచి నడక అవసరం. అంటే మన తాతలు, మన నాన్నలు మరి అంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ కాలంలో వాళ్ళు ప్రతిరోజు కూడా నడక చేసేటటువంటి వారు. పొలానికి నడిచి వెళ్ళేటటువంటి వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నడకనే. కానీ ఈనాటి కాలంలో నడక లేదు. ఎక్కడికి వెళ్ళినా బండి మీద వెళ్ళడం, ఆ విధంగా జరగడం వల్లనే ఈనాడు ఈ పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం. అందుకోసం ఇప్పటికైనా కూడా మన యొక్క శరీరాన్ని ఒక యంత్రంలా మనం మలుచుకోవాలి.
ఆ విధంగా ఉన్నప్పుడే మనమంతా కూడా ఆరోగ్యవంతులం అవుతాం.